Hi friends, welcome to Code Achiever YouTube channel. Today topic is history of Python. టుడే ఈ వీడియోలో మనం టోటల్‌గా 6 టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాము. ఈ వీడియో టాపిక్స్ అన్నీ పైథాన్ వెర్షన్స్ గురించే ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ ఎర్లీ డెవలప్‌మెంట్, నెక్స్ట్ వన్ ఈస్ పైథాన్ 1.0, పైథాన్ 2.0, పైథాన్ 3.0, ఆన్‌గోయింగ్ డెవలప్‌మెంట్, ఇంపాక్ట్ ఆన్ ద ప్రోగ్రామింగ్ ల్యాండ్‌స్కేప్. సో, వీటిల్లో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎర్లీ డెవలప్‌మెంట్. ఈ ఎర్లీ డెవలప్‌మెంట్ అంటే 1980స్ నుంచి 1991 మధ్య ఏం జరిగింది అనేది ఈ యొక్క ఎర్లీ డెవలప్‌మెంట్‌లో చెక్ చేస్తాము. పైథాన్ లాంగ్వేజ్ ఒక హాబీ ప్రాజెక్ట్‌గా 1989లో గైడో వాన్ రోసమ్ అనే ఒక డచ్ ప్రోగ్రామర్ ద్వారా నెదర్లాండ్స్‌లో ఉన్న సెంట్రమ్ విస్కండే అండ్ ఇన్ఫార్మటికా అనే ఒక రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ యొక్క లాంగ్వేజ్ యొక్క డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ లాంగ్వేజ్‌ని క్రియేట్ చేయడానికి గల మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్‌లో ఫస్ట్ వన్ ఈస్ ఏబీసీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ఏబీసీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయిన గైడో వాన్ రోసమ్ ఈ లాంగ్వేజ్‌ని ఓవర్‌కమ్ చేస్తూ ఇంకా ఈజీగా నేర్చుకోవడానికి అండ్ సింపుల్‌గా యూజ్ అయ్యే విధంగా అయితే ఒక లాంగ్వేజ్ అనేది కనుక్కోవాలనే గోల్ పెట్టుకున్నాడు. సో, దీంట్లో సెకండ్ ఫ్యాక్టర్ ఈస్ సింప్లిసిటీ అండ్ రీడబిలిటీ. పైథాన్‌ని క్రియేట్ చేయడానికి గల ప్రైమరీ మోటివేషన్ ఏంటంటే, కోడ్‌ని ఈజీగా చదవడం అండ్ సింపుల్‌గా నేర్చుకోవడం అండ్ ప్రోగ్రామర్స్ క్రియేట్ చేసే కోడ్‌ని సింపుల్ లైన్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయడమే గైడో గోల్‌గా పెట్టుకొని ఈ లాంగ్వేజ్‌ని ఇంత సింపుల్‌గా అయితే క్రియేట్ చేశారు. సో, థర్డ్ ఫ్యాక్టర్ ఈస్ మల్టీ పారాడిగ్ అప్రోచ్. మల్టీ పారాడిగ్ అప్రోచ్ అంటే మాడ్యూల్ ఓరియెంటెడ్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్, ప్రొసీజరల్ ఓరియెంటెడ్ అండ్ ఫంక్షనల్ ఓరియెంటెడ్ లాంటి అన్ని ప్రోగ్రామింగ్ పారాడిగ్మ్స్‌నయితే సపోర్ట్ చేస్తూ ఈ యొక్క లాంగ్వేజ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫైనల్లీ 1989లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ మనకి అఫీషియల్లీ 20థ్ ఫిబ్రవరి 1991లో అయితే ఫస్ట్ వెర్షన్ 0.9.0 అనేది రిలీజ్ అయింది. ఈ ఫస్ట్ రిలీజ్‌లో మనకి ఫంక్షన్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ డేటా టైప్స్ లైక్ లిస్ట్స్ అండ్ డిక్షనరీస్ ద్వారా అయితే బేసిక్ ఫౌండేషన్ అనేది క్రియేట్ అయింది. సో, దీంట్లో సెకండ్ టాపిక్ ఈస్ పైథాన్ 1.0. ఈ పైథాన్ వెర్షన్‌లో మనకి కోడ్‌ని రీయూజ్ చేసుకునే విధంగా మాడ్యూల్స్‌ని, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్‌లో ఎర్రర్స్‌ని ఓవర్‌కమ్ చేయడానికి ట్రై అండ్ యాక్సెప్ట్ బ్లాక్స్‌ని అండ్ మ్యాప్, ఫిల్టర్ అండ్ రెడ్యూస్ ఫంక్షన్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తూ మనకి ఫస్ట్ మేజర్ వెర్షన్ అయిన పైథాన్ 1.0నైతే 1994లో రిలీజ్ చేశారు. నెక్స్ట్ టాపిక్ ఈస్ పైథాన్ 2.0. ఈ పైథాన్‌లో మేజర్‌గా వన్ ఆఫ్ ది డేటా టైప్ అయిన లిస్ట్‌ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ అలానే ఆటోమేటిక్‌గా మెమరీని మేనేజ్ చేయడానికి గార్బేజ్ కలెక్షన్ ద్వారా అయితే డెవలపర్స్‌కి మెమరీ మేనేజ్‌మెంట్ అనేది సింపుల్ చేయడానికి అండ్ యూనికోడ్ సపోర్ట్‌ని కూడా ఈ యొక్క పైథాన్ 2.0ని 2000లో అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌ని మీరు ఈ వీడియోతో పాటు డాక్యుమెంటేషన్ ద్వారా కూడా నేర్చుకోవాలి అనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేసి గూగుల్ ఫార్మ్‌ని ఫిల్ చేయడం ద్వారా మీరు ఈ డాక్యుమెంటేషన్‌ని ఈజీగా యాక్సెస్ చేసుకోగలరు. నెక్స్ట్ టాపిక్ ఈస్ పైథాన్ 3.0. ఈ వెర్షన్‌లో మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫంక్షన్ అయిన ప్రింట్ ఫంక్షన్‌నయితే ఇంట్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఇంటిజర్ డివిజన్స్‌ని, స్ట్రింగ్ హ్యాండ్లింగ్స్‌ని అండ్ ఇటరేటర్స్ అండ్ జనరేటర్స్‌ని ఈ యొక్క పైథాన్ 3.0లో అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ ఈస్ ఆన్‌గోయింగ్ డెవలప్‌మెంట్. ఈ ఆన్‌గోయింగ్ డెవలప్‌మెంట్‌లో మనం 2010 నుంచి అండ్ ప్రెజెంట్ వరకి ఏ వెర్షన్స్ రిలీజ్ అయినాయో చెక్ చేద్దాం. 2015లో పైథాన్ 3.5 ద్వారా అయితే మనకి అసింక్ ఆర్ అవాయిడ్ కీవర్డ్స్‌ని అండ్ 2016లో 3.6 ద్వారా ఎఫ్ స్ట్రింగ్స్ అండ్ సీక్రెట్ మాడ్యూల్స్‌ని, 2018లో 3.7 ద్వారా డేటా క్లాసెస్ డెకరేటర్స్‌ని, 2019లో 3.8 ద్వారా అసైన్‌మెంట్ ఆపరేటర్స్‌ని, 2020లో 3.9 ద్వారా యూనియన్ ఆపరేటర్‌ని, 2021లో 3.10 ద్వారా స్ట్రక్చరల్ ప్యాటర్న్ మ్యాచింగ్‌ని, 2022లో 3.11 ద్వారా ఎక్సెప్షన్ గ్రూప్స్ అండ్ టాస్క్ గ్రూప్స్‌ని, 2023లో 3.12 ద్వారా ఎన్హాన్స్డ్ ఎఫ్ స్ట్రింగ్స్ అండ్ ఇంప్రూవ్డ్ డయాగ్నోస్టిక్స్‌ని అండ్ అలానే లేటెస్ట్ రిలీజ్ అయిన 3.13
ని లాస్ట్ మంత్ అక్టోబర్ 22 ద్వారా మనకి రన్ టైమ్ ఆప్టిమైజేషన్ అండ్ మ్యాచ్ స్టేట్మెంట్‌ని ఇంప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్ టాపిక్ ఈస్ ఇంపాక్ట్ ఆన్ ద ప్రోగ్రామింగ్ ల్యాండ్‌స్కేప్. పైథాన్‌లో ఉన్న సింప్లిసిటీ అండ్ రీడబిలిటీ ద్వారా ప్రెజెంట్ ఉన్న అన్ని లాంగ్వేజెస్‌తో కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌గా అయితే నంబర్ 1 పొజిషన్‌లో అయితే ఈ యొక్క లాంగ్వేజ్ అనేది ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లైక్ స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్‌లో కూడా ఈ యొక్క లాంగ్వేజ్‌ని ఇప్పుడు టీచ్ చేస్తున్నారు. అండ్ అలానే డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సైడ్ పాండాస్, నంపై, టెన్సర్‌ఫ్లో లాంటి లైబ్రరీస్‌తో డేటా మానిప్యులేషన్ సైడ్ కూడా చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. ఈ విధంగా నేను చెప్పే ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా అయితే కనెక్ట్ అవ్వచ్చు. అండ్ అలానే నేను చెప్పే డైలీ టాపిక్స్‌ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే విధంగా ఈ వీడియోని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.